ఈ మనిషి పుట్టుకకు అమ్మా నాన్నలే సృష్టికర్తలు. మనకి ఈ శరీరాన్నిచ్చి యుక్త వయసు వచ్చేదాకా అన్నీ తామే అయి చదువు సంస్కారం నేర్పించి అనుక్షణం కంటికి రెప్పలా చూసుకున్న వారి పట్ల సదా కృతజ్ఞులమై ఉండాలి జీవితాంతం. ఈ సమస్త ప్రపంచం తల్లిదండ్రులతోనే నిండి ఉన్నది అన్నారు శంకర్ భగవత్పదులు సౌందర్యలహరిలో. దీన్ని బట్టి ఈ జగత్తులో అమ్మా నాన్నలకు ఉన్న స్థానం ఎంతటిదో తెలుస్తుంది. తల్లిదండ్రులు వాగ్దారుల వంటి వారిని విడదీయడం సాధ్యం కాదని అన్నాడు కాళిదాసు రఘువంశంలో. అంటే సృష్టిలో తల్లిదండ్రులకు గల శాశ్వతత్వం ఎలాంటిదో స్పష్టమవుతుంది. ఇక సకల సాహిత్యాలు తల్లిదండ్రుల ఉనికిని అత్యున్నత స్థానంలో నిలుపుతుంటే అలాంటి ప్రత్యక్ష దైవాలకు నీటి బిడ్డలు కనీస కృతజ్ఞతనైనా ప్రకటిస్తున్నారా అంటే అనుమానమే. ఏ కొందరో మాత్రమే మినహాయింపు కావచ్చు. మాతృదేవోభవ పితృదేవోభవ, మాతృదేవోభవ పితృదేవోభవ, తల్లిదండ్రులనే దేవతలుగా భావించేవాడిపై జీవించు అనే వేద సూక్తులు చెప్తున్నాయి. ఈ సూక్తిని శిరస్సును ధరించి అనుసరిస్తున్న వారు కొందరైతే తల్లిదండ్రులను తమ సుఖ సంతోషాలకు అవరోధాలుగా భావించి వాళ్లను దయ్యాలుగా చూస్తూ తరిమి కొట్టే అధములైన కొడుకులు లోకంలో లేకపోలేదు.